హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 23, 24, 25 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన మిగతా పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే మీకు కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐలాండ్ పై మార్నింగ్ అవ్వగానే అందరికంటే ముందు వాల్ట్ కి మెలకు వస్తుంది. ఇంకా ఎవ్వరు లేచి ఉండరు. అలా వాల్ట్ పైకి లేచి వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి కొంత దూరంగా వెళ్తాడు. అప్పుడే తనకి ఎవరో వీళ్ళ దగ్గరికి వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ లేడీ చేతిలో గన్ కూడా ఉంటుంది. వెంటనే పరిగెట్టుకుంటూ మైకిల్ దగ్గరికి వచ్చి తనని నిద్రలేపుతాడు. అలాగే మిగతా వాళ్ళు అందరూ కూడా నిద్రలేస్తారు. అప్పుడే నిజంగానే వాల్ట్ చెప్పినట్టే ఒక లేడీ గన్ పట్టుకొని వీళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తుంది. ఆ గన్ ని చూడగానే ఇక్కడ ఉన్న అందరూ అనుకుంటారు ఆ లేడీ వీళ్ళని చంపేస్తుంది అని. అందుకే సోయర్ తనని కొట్టడం కోసం ఒక కర్రని తీసుకొని తన దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా సోయర్ ఆ లేడీతో మాట్లాడుతూ రోసో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. అప్పుడే రోసో సయ్యద్ వైపు తిరిగి తనతో అంటుంది వాళ్ళు వస్తున్నారు, ద అదర్స్ వచ్చేస్తున్నారు అంటుంది. ద అదర్స్ అంటే ఈ ఐలాండ్ పై ఉన్న ఎవ్వరికి కనపడని శక్తి అన్నమాట. అప్పుడే రోసో అందరితో అంటుంది మేము 18 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు 6గురం ఉన్నాం. నేను అప్పుడు ప్రెగ్నెంట్ తో ఉన్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకే నాతో పాటు వచ్చిన అందరూ చనిపోయారు. నేను మాత్రమే మిగిలాను. ఇక నేను ఒంటరిగానే నా బిడ్డకి జన్మనిచ్చాను. కానీ జన్మనిచ్చిన వారం తర్వాత ద అదర్స్ వచ్చి నా నుంచి నా బిడ్డని తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడి కూడా వాళ్ళు రాబోతున్నారు అంటుంది. అలా తన మాటల్ని అందరూ వింటూ ఉంటారు. అప్పుడే జేక్ అంటాడు ద అదర్స్ అంటే ఎవరు అని. దానికి రోసో వస్తారు కదా మీరే చూస్తారు. మీ దగ్గర ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక నుంచి పారిపోండి లేదా దాక్కోండి, ఇక వీలైతే చచ్చిపోండి, అంతేకాని వాళ్ళ నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు అంటుంది. ఆ తర్వాత జేక్ ఇంకా జాన్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జేక్ జాన్ తో అంటాడు ఈ లేడీకి పిచ్చి పట్టినట్టు ఉంది. తను ఉన్న ప్లేస్ నే బాంబ్ పెట్టి పేల్చేసింది. అంటే తను మనని భయపెట్టాలి అనుకుంటుంది. ఎవరో వస్తారు మనం చంపుతారని మనకే కథలు చెప్తుంది అంటాడు. దానికి జాన్ తను చెప్పేది నాకు నిజమే అనిపిస్తుంది, నాకు కూడా కొన్ని వాయిస్లు వినిపించాయి అంటాడు. కానీ జేక్ మాత్రం నువ్వేమన్నా చెప్పు, ఈ లేడీని అంతగా పట్టించుకోకపోవడమే మంచిది అంటాడు. ఆ తర్వాత మైకిల్ దగ్గరికి వెళ్తాడు. ఈ రోజు మైకిల్ ఎలాగైనా తన బోట్ ని రెడీ చేసి ఇక్కడ నుంచి బయలుదేరబోతూ ఉంటాడు. కానీ ఇంకా కొంత పని ఉంటుంది. అందుకే మైకిల్ జేక్ వాళ్ళతో అంటాడు అందరం కలిసి పని చేశామంటే ఈ పని తొందరగా అయిపోతుంది, వెంటనే బోట్ కూడా రెడీ అవుతుంది అంటాడు. దానికి జేక్ నాకు 5 నిమిషాలు టైం ఇవ్వు, అందరిని వెళ్లి నేను ఇక్కడికి తీసుకువస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ జేక్ ఎలాంటి మనిషి అంటే అందరితో మంచిగా ఉంటూ తను ఏం చెప్పినా చేయడానికి అందరూ రెడీగా ఉంటారు. ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చి తొందరగా ఆ బోట్ ని రెడీ చేస్తారు. అలా వెంటనే అందరూ కలిసి ఆ బోట్ ని వాటర్ లోకి తీసుకువస్తూ ఉంటారు. కానీ అప్పుడే దాని నుంచి ఒక భాగం విరిగి కింద పడిపోతుంది. దాంతో మైకిల్ కి చాలా కోపం వస్తుంది. తను కోపంగా సోయర్ ని చూస్తాడు. సోయర్ కూడా మండిపోతుంది. అది విరిగిపోతే నన్నెంద్ర అలా చూస్తున్నావని తనపై కోపడతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడే అడవిలో నుంచి బ్లాక్ కలర్ స్మోక్ కనిపిస్తుంది. దాంతో అందరూ చాలా భయపడతారు. అంటే ఆ లేడీ చెప్పింది నిజమే, ద అదర్స్ రాబోతున్నారు అనుకుంటారు. ఆ తర్వాత జేక్ వాళ్ళు రోసో దగ్గరికి వెళ్తారు. అప్పుడే రోసో అంటుంది ఇన్ని రోజులైతే నేను ఒక్కదానే కాబట్టి ఎక్కడైనా దాక్కునేదాన్ని, కానీ ఇప్పుడు మీరు 40 మంది ఉన్నారు, మీరు వెళ్లి ఎక్కడ దాక్కుంటారు అంటుంది. ఆ మాట విని జాన్ వాళ్ళు ఆలోచిస్తారు. అలా వెంటనే రోసోని తీసుకొని వాళ్ళు చూసిన ఆ కేజ్ దగ్గరికి వెళ్తారు. దాన్ని చూసి రోసో కూడా షాక్ అవుతుంది. అసలు ఇన్ని రోజులు నేను ఇక్కడ ఉన్నా దీన్ని ఎలా చూడలేకపోయాను అనుకుంటుంది. అప్పుడే మిగతా వాళ్ళు అంటారు దీని గురించి మాకు ఏమీ తెలీదు, నువ్వు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నావు కాబట్టి నీకేదైనా తెలిసేమోనని ఇక్కడికి తీసుకువచ్చాము అంటారు. కానీ రోసో మాత్రం నేను కూడా దీన్ని మొదటిసారి చూస్తున్నాను, దీని గురించి నాకు ఏమీ తెలీదు అంటుంది. అర్లీ కూడా వీళ్ళతో పాటు వచ్చి ఉంటాడు. తను అందరితో అంటాడు దీంట్లో మనం అందరం వెళ్లి దాక్కుంటామని మీకెందుకు అనిపిస్తుంది అంటాడు. అప్పుడు జాన్ ఎందుకంటే దీనికి బయట నుంచి తెరవడానికి హ్యాండిల్ లేదు, అంటే లోపల నుంచి ఖచ్చితంగా ఉండి ఉంటుంది. దీని లోపల నుంచి హ్యాండిల్ ఉందంటే ఇది బంకర్ లాంటిది అయి ఉంటుంది. లోపల నుంచి బయటికి రావడానికి ఇంకో దారి కూడా ఉండి ఉండొచ్చు. దీన్ని క్లోజ్ చేసి దాని నుంచి ఎవరైనా బయటికి వచ్చి ఉండొచ్చు అంటాడు.
అంటాడు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే సయ్యద్ కనిపిస్తుంది. వీళ్ళు ఎలాగోలా చేసి దాన్ని ఓపెన్ చేసి పెద్ద ప్రమాదమే తెచ్చి పెడతారని అందరితో అంటాడు. దీని గురించి మనకి ఏమీ తెలియదు కాబట్టి దీన్ని ఓపెన్ చేయకుండా ఉండటమే మనకే మంచిది అంటాడు. మనకి ఇంతవరకు ద అదర్స్ అంటే ఎవరో తెలీదు, ఏమో ఇది కూడా వాళ్ళదే అయ్యుండొచ్చు కదా అంటాడు. అప్పుడే జాన్ రోసోతో అంటాడు, నువ్వు నీ ప్లేస్ ని బాంబ్స్ తో బ్లాస్ట్ చేసావు కదా, ఇంకా నీ దగ్గర ఏమైనా బాంబ్స్ ఉన్నాయా అంటాడు. కానీ రోసో మాత్రం నా దగ్గర బాంబ్స్ లేవు, కానీ బ్లాక్ రాక్ దగ్గర డైనమైట్స్ ఉన్నాయి, మనం అక్కడికి వెళ్తే వాటిని తెచ్చుకోవచ్చు అంటుంది. ఒకవేళ మీరు ఆ బ్లాక్ రాక్ దగ్గరికి వెళ్ళాలంటే రాత్రి అవ్వడానికి ముందే వెళ్ళాలి అంటుంది. దాంతో జేక్ వాళ్ళు ఎవరో ఒకరు అక్కడికి వెళ్లి ఆ డైనమైట్స్ ని తేవాలి అనుకుంటారు. ఆ డైనమైట్స్ ఎందుకంటే వీళ్ళు ఈ కేజ్ ని తెరవడానికి ఎలాంటి మార్గం లేదు కాబట్టి దాన్ని బ్లాస్ట్ చేసి ఓపెన్ చేయాలి అనుకుంటారు. అలా చేస్తేనే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఇందులో దాక్కోవచ్చు. తర్వాత జేక్ బీచ్ దగ్గర ఉన్న అందరి దగ్గరికి వచ్చి అంటాడు, మేము సప్లైస్ ని తీసుకురావడం కోసం అడవిలోకి వెళ్తున్నాం, మేము వచ్చే వరకు మీరు మైకిల్ కి హెల్ప్ చేయండి, మిమ్మల్ని సయ్యద్ లీడ్ చేస్తూ ఉంటాడు. ఆ పని అయిపోయిన తర్వాత వెంటనే మీరు అందరూ కేవ్ దగ్గరికి వెళ్లిపోండి అంటాడు. అలా అందరికి చెప్పి జేక్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే హార్ట్స్ తన దగ్గరికి వస్తాడు. అప్పుడే హార్ట్స్ జేక్ తో అంటాడు, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు, బ్లాక్ రాక్ దగ్గరికి వెళ్తున్నారు, అక్కడికి వెళ్లి డైనమైట్ తీసుకువచ్చి ఆ కేజ్ ని బద్దలు కొట్టాలి అనుకుంటున్నారు, కానీ ఇలాంటి విషయాలు మీరు సీక్రెట్ గా ఉంచాలి, ఆ బోండం గడికి చెప్పారు అంటే వాడు మొత్తం పెంట పెంట చేసి దొబ్బుతాడు అంటాడు. అంటే హార్ట్స్ అర్లీ గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడే జేక్ అసలు నీకు ఏం కావాలి అంటాడు. దానికి హార్ట్స్, నాకు సైన్స్ గురించి తెలుసు కాబట్టి ఈ అడవిని కూడా అంచనా వేయగలను, అందుకే నేను కూడా మీతో పాటు వస్తాను, నేను ఏమి తలతిక్క పనులు చేయను, అలా చేస్తే నన్ను కూడా ఆ డైనమైట్ కట్టి లేపేయండి అంటాడు. దాంతో జేక్, సరే మేము అరగంటలో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, నువ్వు కూడా మాతో పాటు రావాలి అంటాడు. అలా చెప్పి జేక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మైకిల్ వాళ్ళు కనిపిస్తారు. తను బోట్ ని రెడీ చేస్తూ ఉంటే తనకి ఒక స్పెషల్ బ్యాంబో అవసరం పడుతుంది, దాన్ని ఎవ్వరు తీసుకురాలేరు, అందుకే సోయర్ దాన్ని ఒక్కడే వెళ్లి తీసుకురావాలి అనుకుంటాడు. అలా అడవిలోకి వెళ్లి ఆ బ్యాంబోని కట్ చేస్తూ ఉన్నప్పుడే అప్పుడే జేక్ తన దగ్గరికి వచ్చి తనకి ఒక గన్ ఇచ్చి, నేను బ్లాక్ రాక్ దగ్గరికి వెళ్తున్నాను, నేను వచ్చే లోపు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ గన్ ని ఉపయోగించు అంటాడు. అప్పుడు సోయర్ నవ్వుతూ, అంటే ఇక్కడ ఎవరైనా తిండి కోసం చనిపోతూ ఉంటే వాళ్ళకి విముక్తి కలిగించమని చెప్తున్నావా అంటాడు. అప్పుడు జేక్, కేవలం దీన్ని అవసరం పడ్డప్పుడు మాత్రమే ఉపయోగించని అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే సోయర్ జేక్ ని ఆపి, నువ్వు వచ్చే లోపు బోట్ రెడీ అయిందంటే మేము వెళ్లిపోయి ఉంటాము, నీకు గుడ్ బై చెప్పాలి అంటాడు. దానికి జేక్ కూడా నీ జర్నీ బాగా సాగాలని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. కానీ అప్పుడే సోయర్ కి జేక్ వాళ్ళ నాన్న గుర్తుకు వస్తాడు. దాంతో తను జేక్ తో అంటాడు, నేను సిడ్లీలో ఉన్నప్పుడు ఈవినింగ్ ఒక బార్ లోకి వెళ్ళాను, అక్కడ నాకు ఒక వ్యక్తి కనిపించాడు, ఆ వ్యక్తి కూడా డాక్టరే, తను తన కొడుకుతో గొడవ పడ్డాడు, తన కొడుకు కూడా ఒక డాక్టరే, కానీ ఇప్పుడు అతను తన కొడుక్కి సారీ చెప్పాలి అని ఫోన్ చెయ్యాలి అనుకున్నాడు, కానీ ఏదో విషయం తనని ఆపింది, తను చాలా బాధపడ్డాడు తన కొడుక్కి దూరం అయినందుకు అంటాడు. అలా తన మాటలు వింటూ ఉంటే జేక్ కి అర్థమవుతుంది సోయర్ చెప్పేది వాళ్ళ నాన్న గురించే అని. దాంతో వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని జేక్ చాలా ఏడుస్తాడు. అప్పుడే సోయర్ అంటాడు, ప్రపంచం చాలా చిన్నది కదా జేక్, ఇక వెళ్ళొస్తానని సోయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత జేక్ అక్కడ ఉన్న అందరికి గుడ్ బై చెప్పి అలాగే బోట్ లో వెళ్తున్న వాళ్ళకి గుడ్ లక్ కూడా చెప్తాడు. వాల్ట్ దగ్గరికి వచ్చి మీ నాన్నని జాగ్రత్తగా చూసుకో అంటాడు. అప్పుడే కేట్ కూడా జేక్ దగ్గరికి వచ్చి నేను కూడా మీతో పాటు వస్తాను అంటుంది. కానీ జేక్ మాత్రం అక్కడ బోట్ వెళ్లిపోతుంది, నువ్వు వెళ్ళొచ్చు కదా అంటాడు. కానీ కేట్ మాత్రం నేను వెళ్ళను, నేను మీతో పాటే బ్లాక్ రాక్ దగ్గరికి వస్తాను అంటుంది. దాంతో జేక్ కూడా తనని కూడా తీసుకొని బయలుదేరతాడు. ఇప్పుడు జేక్, జాన్, కేట్ వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళని రోసో లీడ్ చేస్తూ ఉంటుంది. అలా జేక్ వాళ్ళు అడవిలోకి వచ్చిన తర్వాత రోసో వాళ్ళతో అంటుంది, ఇదే డార్క్ టెరిటరీ, ఇక్కడే మాపై అటాక్ జరిగింది అని. ఆ మాట వినగానే హార్ట్స్ అక్కడ నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. జేక్ దగ్గరకు వచ్చి, బాయ్ నన్ను క్షమించు, నేను ఇక్కడ నుంచి వెళ్లిపోతాను అంటాడు. దానికి జేక్, డైనమైట్స్ కి వెళ్తున్నాం కదా అవి తీసుకువద్దాం అంటాడు. కానీ హార్ట్స్ మాత్రం అవేం నాకొద్దు సామి, నేను వెళ్లిపోతానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ హార్ట్స్ కొంచెం వింత మనిషి అనమాట, తను ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికి తెలీదు. ఆ తర్వాత మిగతా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వర్షం పడడం స్టార్ట్ అవుతుంది. అలాగే వీళ్ళకి వింత వింత సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత హార్ట్స్ దూరం నుంచి గట్టి గట్టిగా అరుస్తూ పారిపోండి పారిపోండి అంటూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళకి ఒక పెద్ద మిషన్ ఏదో వస్తున్నట్టు హైరన్ సౌండ్ కూడా వినిపిస్తుంది. దాంతో అందరూ వెళ్లి దాక్కుంటారు. అప్పుడే జాన్ అంటాడు, ఎవ్వరూ కదలకుండా అలాగే ఉండండి అని. అలా కొంతసేపటి తర్వాత ఆ సౌండ్ కూడా ఆగిపోతుంది.
వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జేక్ రోసోతో అంటాడు అసలు ఆ సౌండ్ ఏంటి అని. దానికి రోసో అది సెక్యూరిటీ సిస్టమ్ అంటుంది. ఆ మాట వినగానే అందరూ షాక్ అవుతారు. సెక్యూరిటీ సిస్టమా, దేనికి సెక్యూరిటీ అంటారు. అప్పుడు రోసో ఈ అడవికి సెక్యూరిటీ అంటుంది. ఆ వినిపించిన సౌండ్స్ ను బట్టి రోసో చెప్పిన విధానాన్ని బట్టి వీళ్ళకి అనిపిస్తుంది ఇవేవో పెద్ద పెద్ద మిషన్స్ రోబోట్స్ అనుకుంటారు. ఆ తర్వాత చాలా సేపటికి రోసో అందరినీ ఆ బ్లాక్ రాక్ దగ్గరికి తీసుకువస్తుంది. ఈ బ్లాక్ రాక్ అంటే ఏదో పెద్ద కొండ అయి ఉంటుంది లేదా కేవ్ అయి ఉంటుంది. ఇక్కడ చాలా దారుణంగా ఉంటుంది అనుకున్నారు కదా. నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఇది ఏది కాదు, ఒక పాత షిప్ అయి ఉంటుంది. ఈ షిప్ ఐలాండ్ మధ్యలో ఉంటుంది. అసలు ఈ ఐలాండ్ మధ్యకి ఆ షిప్ ఎలా వచ్చి ఉంటుందో ఇప్పుడు ఎవ్వరికి తెలీదు. ఇప్పుడు వీళ్ళందరూ ఆ బ్లాక్ రాక్ లోపలికి వెళ్ళబోతున్నారు. అంటే లోపలికి వెళ్ళాక ఏం జరుగుతుంది, వీళ్ళు ప్రాణాలతో ఉంటారా లేక చస్తారా అనేది తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్లి వీళ్ళు ఫ్లైట్ ఎక్కడానికి ముందు ఏం జరిగిందో చూద్దాం రండి. ఈ ఫ్లైట్ బయలుదేరడానికి ముందు ఎయిర్పోర్ట్ లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడే జేక్ కూడా ఉంటాడు. అప్పుడే జేక్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి తనతో అంటుంది మీ నాన్న చనిపోయినందుకు నువ్వు చాలా బాధపడుతున్నావు కదా అని. దానికి జేక్ అవును అంటాడు. అప్పుడే ఆ అమ్మాయి తన పేరు ఎనలోషియా అంటుంది. తనని చూసిన జేక్ నువ్వు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో మందెందుకు తాగుతున్నావు అంటాడు. దానికి తను నాకు ఫ్లైట్ అంటే చాలా భయం. ఈ ఫ్లైట్ సిబ్బంది నన్ను ఎప్పుడు టెయిల్ సెక్షన్ లోనే వేస్తారు. ఈ టెయిల్ సెక్షన్ ఎక్కడుంటుందంటే ఫ్లైట్ వీల్ కింద ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి తన సీట్ నెంబర్ 42 అని చెప్తుంది. జేక్ సీట్ నెంబర్ 23 అయి ఉంటుంది. మీకు ముందు ఉన్న పార్ట్స్ ను చూసి ఉంటే ఆ శాపం ఉన్న నెంబర్స్ మీకు గుర్తే ఉండి ఉంటాయి. ఆ నెంబర్స్ లోనివే ఈ నెంబర్స్ కూడా. ఆ తర్వాత ఎనలోషియా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మనకి సోయర్ కనిపిస్తాడు. తను ఇంతకు ముందు రోజు ఆస్ట్రేలియాలో ఒక వ్యక్తితో గొడవ పడి ఉంటాడు. దీని కారణంగా ఆస్ట్రేలియాలో తనని బ్యాన్ చేసి మళ్ళీ వెనక్కి అదే ఫ్లైట్ లో పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత కేట్ ఇంకా ఆ పోలీస్ ఆఫీసర్ కూడా కనిపిస్తారు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ తన బ్రీఫ్ కేసులో 5 గన్నులని ఉంచుతాడు. వాటిని చూసిన కస్టమ్స్ వాళ్ళు ఇన్ని గన్స్ నీకెందుకు అంటారు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ కేట్ ని పట్టుకోవడానికి నాకు 2 సంవత్సరాల టైం పట్టింది. ఆ 2 సంవత్సరాలలో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను. వాటిలో భాగంగానే ఈ గన్స్ కూడా మళ్ళీ ప్రమాదం వస్తే నాకు ఇవి ఉపయోగపడతాయి అంటాడు. తర్వాత షానన్ వాళ్ళు కనిపిస్తారు. ఇలా ఒక్కరొక్కరుగా ఫ్లైట్ లో ఉన్న అందరి గురించి చూపిస్తారు. ఇవి ఎందుకు చూపిస్తున్నారు అంటే 30 రోజుల క్రితం వరకు వీళ్ళు ఎవ్వరికి ఎవరు తెలీదు. కానీ ఇప్పుడు బతకడం కోసం అందరూ కలిసి పనిచేస్తున్నారు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ కు వస్తే ఇప్పుడు మొత్తానికి బోటు రెడీ అవుతుంది. అప్పుడే వాల్ట్ తన డాగ్ ని తీసుకుని షానన్ దగ్గరికి వెళ్తాడు. తన బ్రదర్ పోయిన తర్వాత షానన్ చాలా మారిపోయి ఉంటుంది. అప్పుడే వాల్ట్ షానన్ తో అంటాడు నీకు వీలైతే నా డాగ్ ని నీ దగ్గరే పెట్టుకో. తను నీ దగ్గర ఉంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఈ డాగే నన్ను చాలా బాగా చూసుకుంది అంటాడు. అలా వాల్ట్ చెప్పిన మాటలు విని షానన్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా తన డాగ్ ని తీసుకుంటుంది. తర్వాత సయ్యద్ కనిపిస్తాడు. తను ఒక అద్భుతమైన డివైస్ ని తయారు చేసి ఉంటాడు. ఆ డివైస్ ని మైకిల్ కి ఇచ్చి తనతో అంటాడు ఈ డివైస్ ని గంటకి ఒక్కసారి మాత్రమే ఆన్ చేయండి. ఎందుకంటే ఇందులో బ్యాటరీ ఎక్కువగా లేదు. అలాగే తనకి ఒక ఫ్లేర్ గన్ ఇచ్చి దీన్ని ఒక్కసారి మాత్రమే వాడగలం. అందుకే బాగా ఆలోచించి ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడే వాడండి అంటాడు. అప్పుడే తను జిన్ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే జిన్ సనాని వదిలేసి మైకిల్ తో పాటు బోట్ లో వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే సనా జిన్ కి ఒక నోట్ బుక్ ను ఇస్తుంది. తను ఇంగ్లీష్ లో కొన్ని అవసరమైన వర్డ్స్ ని వాళ్ళ లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది. ఇక్కడ ఉన్న అందరితో ఇన్ని రోజులు సనా ఉండడం వల్లే జిన్ కి ట్రాన్స్లేషన్ తో పని లేకుండా ఇన్ని రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పుడు అలా కాదు. తను ఒక్కడే వెళ్తున్నాడు కాబట్టి మిగతా వాళ్ళతో అందరితో కలిసిపోవడం కోసం కొన్ని వర్డ్స్ ని రాసి ఇస్తుంది. అలా సనాని చూడగానే జిన్ చాలా ఫీల్ అవుతాడు. ఏడుస్తూ ఉంటాడు. తను ఏడవడం చూసిన సనా నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా వెళ్లాల్సిన పని లేదు, నాతో పాటే ఉండిపోవచ్చు కదా అంటుంది. దానికి జిన్ నీకు తెలీదు సనా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను మన ప్రేమ కోసం ఎవ్వరూ చేయని పనులు కూడా చేశాను. చాలా మందిని అన్యాయంగా చంపేశాను. దాని కారణంగానే నాకు ఇప్పుడు శిక్ష పడింది. ఈ శిక్షని నాతో పాటు రావడం వల్ల నువ్వు కూడా అనుభవిస్తున్నావు. అందుకే నీకు దూరంగా నేను వెళ్లిపోతున్నాను అంటాడు. అలాగే నువ్వు నేను వెళ్ళిన తర్వాత జేక్ దగ్గరే ఉండు. తను మాత్రమే నిన్ను సేఫ్ గా ఉంచగలడు. తన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటాడు. అప్పుడు సనా నా గురించి సరే, మరి నిన్నెవరు సేఫ్ గా చూసుకుంటారు అంటుంది. దాంతో ఇద్దరు ఫీల్ అయ్యి అక్ చేసుకుని ఏడుస్తారు. అలా ఇంకా కొంతసేపట్లోనే బోట్ ని నీళ్ళలోకి తీసుకువెళ్తూ ఉంటారు. అలా లాస్ట్ సారిగా సోయర్ తను ఉన్న ప్లేస్ ని ఆ ఐలాండ్ ని మొత్తం
మొత్తం చూస్తాడు. ఈ ఐలాండ్ ని వదిలి వెళ్లిపోవడం ఇక్కడ ఉన్న ఎవ్వరికి అంతగా ఇష్టం ఉండదు. కానీ ఏం చేస్తాం, అన్ని రోజులు ఇక్కడనే ఉండలేరు కాబట్టి అందరూ కలిసి బోట్ ని నీళ్లలోకి తోసేస్తారు. అలా జిన్, మైకిల్, సోయర్ ఇంకా వాల్ట్ నలుగురు కలిసి దానిపై ముందుకు వెళ్తూ ఉంటారు. ఐలాండ్ పై ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళకి చేతులు ఊపుతూ ఉంటారు. కానీ అప్పుడే వాల్ట్ డాగు నీళ్లలోకి దూకి వాల్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అది వాల్ట్ ను వదిలి ఉండలేదు. కానీ వాల్ట్ మాత్రం వెనక్కి వెళ్లిపోమని అంటాడు. దాంతో మళ్ళీ డాగ్ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. తర్వాత జేక్ వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే రోసో వాళ్ళతో అంటుంది, మీకు బ్లాక్ రాక్ ని చూపించమన్నారు, చూపించాను, ఇక నా పని అయిపోయింది, నేను ఇక నుంచి వెళ్లిపోతాను అంటుంది. కానీ జేక్ మాత్రం ఇలా మమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోతున్నారు, మీరు కూడా మాతో పాటు ఉండొచ్చు కదా అంటాడు. అప్పుడు రోసో, మీకు దారి చూపించడానికే వచ్చాను, చూపించేశాను, మీకు కావాల్సింది లోపల దొరుకుతుంది, మీకు అది చాలు కదా అంటుంది. అలా రోసో వెళ్లిపోతుంది. అప్పుడే జేక్ అంటాడు, మనని తిరిగి ఎవరు వెనక్కి తీసుకువెళ్తారు అని. దానికి జాన్, నువ్వేం కంగారు పడకు జేక్, నాకు దారి మొత్తం గుర్తుంది, తనని వెళ్ళనివ్వు అంటాడు. హర్ట్స్ మాత్రం చాలా భయంగా ఉంటాడు. అప్పుడే తను జేక్ తో అంటాడు, నేను డైనమైట్స్ ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పడానికి మాత్రమే వచ్చాను, అంతేకాని ఈ తుప్పా షిప్ లోకి రావడానికి మాత్రం అస్సలు రాలేదు అంటాడు. దాంతో జేక్, ఓకేరా నాయనా, నువ్వేం రాకు, నీ భయంతో మమ్మల్ని చంపుతున్నావని తనని అక్కడే ఉంచి జేక్ వాళ్ళు ముందుకు వెళ్తారు. హర్లీ కూడా ఇప్పుడు భయంతోనే ఉంటాడు. అందుకే తను కూడా హట్ తోనే బయటే ఉండిపోతాడు. అలా జాన్, జేక్ ఇంకా కేట్ ముగ్గురు కలిసి ఆ షిప్ లోపలికి వెళ్తారు. షిప్ లోపల చాలా అస్థి పంజరాలు కనిపిస్తాయి. అంటే వాళ్ళని బంధించి చంపి ఉంటారు. అప్పుడే జాన్ అంటాడు, వీళ్ళందరూ బందీలుగా ఉన్నారు, అంటే వీళ్ళని పని చేయడం కోసం బలవంతంగా తీసుకువచ్చి చంపేశారు అంటాడు. అలా చాలా సేపు వెతికిన తర్వాత వీళ్ళకి ఆ డైనమైట్స్ దొరుకుతాయి. వెంటనే జాన్ ఆ బాక్స్ ని ఓపెన్ చేయడానికి వెళ్తాడు. కానీ జేక్ మాత్రం ఇక్కడ ఓపెన్ చేయడం మంచిది కాదు, ఈ బాక్స్ ను మొత్తం మనం బయటికి తీసుకువెళ్దాం అంటాడు. బయట హర్లీ ఇంకా హట్స్ ఇద్దరు కూర్చొని ఉంటారు. అప్పుడే హట్స్ హర్లీతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. కానీ హర్లీ మాత్రం తన మాటలు ఏమి వినకుండా తన టెన్షన్స్ తో తను ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కోపంతో హట్స్, మీ దోస్తులు ఆరుగురే తోపులు అనుకుంటున్నారా, అంటే ఒకరు చేపలు పడతారు, ఒకరు మ్యాప్ ను చూస్తారు, ఒకరు డాక్టరు, ఒకరు వేటాడతారు, ఇక మీరే చూసుకుంటారేంటి, ఇంకా మిగతా 40 మంది ఉన్నారు ఐలాండ్ పైన, వాళ్ళ గురించి కూడా ఆలోచించండి అంటాడు. తన మాటలు వింటుంటే హర్లీకి ఏమీ అర్థం కావు, వీడు దేని గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అప్పుడే జేక్ వాళ్ళు ఆ డైనమైట్స్ ఉన్న బాక్స్ ని ఆ షిప్ లో నుంచి బయటికి తీసుకువస్తారు. ఆ బాక్స్ ని చూడగానే హార్ట్స్ చాలా కోపడతాడు. వెంటనే పరిగెట్టుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీకేమైనా పిచ్చి పట్టిందా, మీకు ఈ డైనమైట్స్ గురించి తెలుసా, ఆ బాక్స్ అక్కడే పెట్టి పక్కకు వెళ్లి నిల్చోండి అంటాడు. తను చేస్తున్న ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే జేక్ వాళ్ళకి కోపం వస్తుంది. అయినా కూడా వీడేదో చేస్తాడంటున్నాడు కదా, చేయని అని ముగ్గురు వెళ్లి పక్కకు నిల్చుంటారు. వెంటనే హట్స్ బాక్స్ దగ్గరకు వచ్చి బాక్స్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న డైనమైట్స్ ని బయటికి తీసి, ఇవి చాలా పాత డైనమైట్స్, వీటితో జాగ్రత్తగా ఉండాలి, కొంచెం కదిపిన చేతిలోనే బ్లాస్ట్ అవుతాయి అని వెంటనే కేట్ షర్ట్ తీసుకొని దాన్ని వాటర్ లో ముంచి ఆ డైనమైట్ కి చుడుతూ ఉంటాడు. అక్కడ ఉన్న జేక్ వాళ్ళందరూ మనోన్ని పిచ్చినా కొడుకు అనుకున్నాం, కానీ తనకి డైనమైట్స్ గురించి బాగా తెలుసు అనుకుంటారు. కానీ అప్పుడే మనోడు మాటల్లో వాళ్ళతో కోపాడుతూ ఆ డైనమైట్ ని చేతిలోనే ఊపేస్తాడు. దాంతో అందరూ చూస్తుండగానే ఆ డైనమైట్ బ్లాస్ట్ అవుతుంది. మనోడు పీస్ అయిపోతాడు. మిగతా వాళ్ళకి ఏమీ కాదు, కానీ హట్స్ మాత్రం పీస్ గా మారిపోతాడు. ఈ బ్లాస్ట్ వల్ల 2 ఉపయోగాలు జరిగాయి. ఒకటి, వీళ్ళు ఆ డైనమైట్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసింది. ఇంకొకటి, తన పేరు పలకడమే చాలా కష్టంగా ఉంది కాబట్టి అది కూడా పలకడం ఇక నుంచి లేదు. తర్వాత జాన్ నెమ్మదిగా ఆ డైనమైట్స్ ని తీస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు హట్స్ ఎలా తీశాడో చూశాడు కాబట్టి వాడిలా మాత్రం కాకుండా జాగ్రత్తగా తీస్తూ ఉంటాడు. అప్పుడే జేక్ తో అంటాడు, మనం అన్ని తీసుకువెళ్లకుండా మనకి అవసరమైన వారికే తీసుకువెళ్దాం అంటాడు. దానికి జేక్, అయితే మనం 3 తీసుకువెళ్దాం అంటాడు. అలా జేక్ బ్యాగ్ లో 3 డైనమైట్స్ ని పెట్టుకుంటాడు. దానికి జాన్, నువ్వు 3 పెట్టుకో, నేను 3 నువ్వు 3 డైనమైట్స్ ని పెట్టుకో, నేను 3 డైనమైట్స్ ని పెట్టుకుంటాను, ఒకవేళ మధ్యలో నువ్వు సచ్చినా నేను సచ్చినా మిగిలిన వాళ్ళ దగ్గర ఇంకా 3 ఉంటాయి కాబట్టి వాటిని తీసుకువెళ్లి ఆ కేజ్ ని బ్లాస్ట్ చేద్దాం అంటాడు. అప్పుడే కేట్ వచ్చి, నేను కూడా ఆ డైనమైట్స్ ని తీసుకువెళ్తాను అంటుంది. దాంతో ఇప్పుడు ఇద్దరు తీసుకువెళ్ళాలి కాబట్టి ముగ్గురులో ఎవరు తీసుకువెళ్లాలని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో జాన్ ఇంకా కేట్ తీసుకువెళ్తారు. వీటిని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. అలాగే ఇద్దరు దూరంగా వెళ్ళాలి. ఎందుకంటే ఒకరు బ్లాస్ట్ అయి చచ్చినా ఆ బ్లాస్ట్ వల్ల మిగతా వాళ్ళకి ఏం కాకుండా ఉండటానికి. వీళ్ళు వెళ్తున్న టైంలో చిన్నగా కదిలినా అవి బ్లాస్ట్ అయి చచ్చిపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముఖ్యంగా ఈ డార్క్ టెరిటరీ నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఏదో సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, అది ఆన్ అయిందంటే మనందరినీ చంపేస్తుంది. అందుకే జాగ్రత్తగా వెళ్ళాలని
తీసుకొని అక్కడ నుంచి బయలుదేరతారు. తర్వాత మనకి బీచ్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. ఇప్పటికే వీళ్ళు మైకిల్ వాళ్ళని బోట్ లో పంపించి ఉంటారు. ఇంతకు ముందే జేక్ సయ్యద్ కి చెప్పి ఉంటాడు, మేము ఇక్కడ నుంచి డైనమైట్స్ కోసం వెళ్ళిన తర్వాత ద అదర్స్ ఇక్కడికి అటాక్ చేయడానికి వచ్చి క్లేయర్ బేబీని తీసుకువెళ్ళాలి అనుకుంటారు. ఆ టైంలో వాళ్ళపై అటాక్ చేయమని ఒక గన్ కూడా తనకి ఇచ్చి వెళ్లి ఉంటాడు. కానీ క్లేయర్ మాత్రం చాలా బాధలో ఉంటుంది, తన బేబీకి ఏదైనా అవుతుందేమో అని. ఇంతకు ముందే జేక్ చెప్పాడు కాబట్టి అందరూ ఇప్పుడు కేవ్ దగ్గరికి బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే చార్లీ సయ్యద్ దగ్గరికి వచ్చి నాకు ఒక గన్ కావాలి, నేను క్లేయర్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటాడు. కానీ సయ్యద్ మాత్రం సారీ దోస్త్, అలా ఇవ్వడం కుదరదు, నా దగ్గర ఒకే గన్ను ఉంది, నేను అందరినీ కాపాడాలి అంటాడు. ఒకవేళ నువ్వు క్లేయర్ ని తన బిడ్డని కాపాడాలనుకుంటే వాళ్ళని జాగ్రత్తగా కేవ్ దగ్గరికి తీసుకురావడంలో హెల్ప్ చెయ్యి అంటాడు. ఆ తర్వాత చార్లీ బేబీని తీసుకువెళ్లడం కోసం స్పెషల్ గా ఒక దాన్ని తయారు చేసి దాన్ని క్లేయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ లోపే రోసో క్లేయర్ దగ్గరికి వచ్చి సయ్యద్ ఎక్కడున్నాడు, ద అదర్స్ వచ్చేస్తున్నారు, మనం రెడీగా ఉండాలి అంటుంది. దానికి చార్లీ సయ్యద్ వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు, తను కొంత దూరంలో ఉన్నాడు అంటాడు. అప్పుడు రోసో వెంటనే వెళ్లి తనని ఇక్కడికి తీసుకురా అంటుంది. దాంతో చార్లీ క్లేయర్ ని అక్కడే రోసో దగ్గర వదిలేసి సయ్యద్ ని పిలవడం కోసం అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా చార్లీ వెళ్లిపోగానే రోసో విచిత్రంగా బిహేవ్ చేస్తూ క్లేయర్ తో అంటుంది, నీ బిడ్డ పేరేంటి, తనని నాకు ఇస్తావా అంటుంది. అలా తన బిడ్డను తీసుకోవడానికి చేతులు ముందుకు పెట్టినప్పుడే తన చేతి మీద క్లేయర్ కొన్ని గుర్తులను చూస్తుంది. నిజానికి తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తనని కిడ్నాప్ చేశారు కదా, అప్పుడు తను తప్పించుకోవడానికి తన గోళ్లతో గీకి ఉంటుంది. అవే గుర్తులు రోసో పైన ఉంటాయి, అంటే తనని కిడ్నాప్ చేసింది రోసోనే అయి ఉంటుంది. ఇప్పుడు రోసోని చూసిన తర్వాత క్లేయర్ కి నెమ్మదిగా అన్ని గుర్తుకు వస్తూ ఉంటాయి. నేను నీపై అటాక్ చేశాను కదా అంటుంది. ఆ తర్వాత మనకి చార్లీ కనిపిస్తాడు. తను పరిగెట్టుకుంటూ సయ్యద్ దగ్గరికి వస్తాడు. ఆ తర్వాత చార్లీ పరిగెట్టుకుంటూ సయ్యద్ దగ్గరికి వచ్చి రోసో నిన్ను తీసుకురామంది, అంటే ద అదర్స్ వచ్చి ఉంటారు అంటాడు. దాంతో సయ్యద్ వాళ్ళు కూడా క్లేయర్ దగ్గరికి వస్తారు. కానీ వీళ్ళు వచ్చేసరికి క్లేయర్ గాయపడి కింద పడి ఉంటుంది. తనపై అటాక్ చేసి బేబీని తీసుకువెళ్లి ఉంటారు. అలా తన బేబీని రోసో తీసుకువెళ్ళిందని అందరికి చెప్పి క్లేయర్ ఏడుస్తూ ఉంటుంది. తన ఏడుపును చూడగానే చార్లీకి చాలా కోపం వస్తుంది. వెంటనే అక్కడే ఉన్న సయ్యద్ పై అటాక్ చేస్తాడు. దాంతో సయ్యద్ కి చాలా కోపం వస్తుంది. పిచ్చి నా కొడుక, అదెవరో తీసుకువెళ్తే నా పిన్ ఎందుకు అటాక్ చేస్తున్నావు అంటాడు. దానికి చార్లీ, నేను ముందే చెప్పాను కదా నాకు ఒక గన్ ఇవ్వమని, నువ్వే ఇవ్వలేదు, ఇచ్చి ఉంటే దాన్ని చంపేసేవాన్ని అంటాడు. అప్పుడు సయ్యద్, ఇప్పటికే ఎక్కువ చేశావు, తను బేబీని తీసుకుని ఎక్కువ దూరం వెళ్లి ఉండదు, మనం వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి తనని పట్టుకోవాలి అని చార్లీ ఇంకా సయ్యద్ ఇద్దరు అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరతారు. అలా సయ్యద్ మిగతా గన్స్ ఉన్న బ్రీఫ్ కేస్ దగ్గరికి తీసుకువెళ్లి ఒక గన్నే చార్లీకి ఇచ్చి తనతో అంటాడు, నాకు రోసో ఇంతకు ముందే చెప్పింది, తనకి బిడ్డ పుట్టిన తర్వాత అలా బ్లాక్ స్మోక్ వచ్చినప్పుడే ఆ ద అదర్స్ వచ్చి తన బిడ్డని తీసుకువెళ్లారు, అంటే ఇప్పుడు కూడా బ్లాక్ స్మోక్ వచ్చింది కాబట్టి క్లేయర్ బిడ్డని తీసుకువెళ్ళడానికి ద అదర్స్ తప్పకుండా వస్తారు, వాళ్ళకి ఈ బిడ్డని ఇచ్చేస్తే తన బిడ్డని తనకి రిటర్న్ ఇస్తారని అనుకుంటుంది, అందుకోసమే క్లేయర్ బిడ్డని తీసుకువెళ్ళింది అంటాడు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు, తన కన్న ప్రేమ వల్లే ఇలా చేస్తుంది, అంతేకాని తనని మనం ఇప్పుడు చంపకూడదు, మనకి క్లేయర్ బిడ్డ దొరికితే అంతే చాలు అంటాడు. అలా ఇద్దరు గన్స్ తీసుకొని అక్కడి నుంచి ఆ బ్లాక్ స్మోక్ వస్తున్న దగ్గరికి వెళ్తారు. అలా మధ్యలో వెళ్తున్నప్పుడే ఆ నైజీరియన్ ప్లేన్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది. ఆ ప్లేన్ కనిపించడం పెద్ద సమస్య కాదు, కానీ దాంట్లో ఉన్న వాటి వల్లే సమస్య, ఎందుకంటే ఆ ప్లేన్ మొత్తం డ్రగ్స్ తో నిండిపోయి ఉంటుంది. చార్లీ ఇంతకు ముందు ఒక డ్రగ్ అడిక్ట్ కాబట్టి తనలో ఉన్న ఆ కోరిక మొలకెత్తుతుంది. వెంటనే డ్రగ్స్ ఉన్న ఒక స్టాచ్యూని తన బ్యాగ్ లో దాచిపెట్టుకుంటాడు. అలా కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళు బయలుదేరుతారు. తర్వాత మనకి బోట్ లో వెళ్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఐలాండ్ పై నుంచి వీళ్ళు చాలా దూరం వచ్చి ఉంటారు. దూరం నుంచి ఫస్ట్ టైం ఈ ఐలాండ్ ని చూస్తూ ఉంటారు. అప్పుడే మైకిల్ అంటాడు, ఇంత పెద్ద ఐలాండ్ ని ఎవ్వరూ ఇంతవరకు ఎందుకు కనిపెట్టలేదు అని. అలా వీళ్ళు బయలుదేరుతూ ఉంటే సోయర్ కి చాలా బోర్ కొడుతుంది. వెంటనే తను ఒక బాటిల్ ని తీసుకుంటాడు. ఆ బాటిల్లో ఐలాండ్ పైన ఉన్న అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ కి లెటర్స్ ని రాసి ఉంటారు. దాంతో తను ఆ బాటిల్స్ ని పగలగొట్టి అందులో ఉన్న లెటర్స్ ని చదువుతూ ఉంటాడు. కానీ వాల్ట్ కి మాత్రం ఇదంతా నచ్చదు. అలా వేరే వాళ్ళ లెటర్స్ ని వాళ్ళ పర్మిషన్ లేకుండా చదవడం చాలా నేరం అంటాడు. కానీ సోయర్ మాత్రం ఏం చేస్తాం బుడ్డోడా, ఇప్పుడు అందరికి ఎంటర్టైన్మెంట్ కావాలి, దానికోసమే వీటిని చదువుతున్నాను అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళ బోట్ లో ఏదో అయిపోతుంది. అలా బోట్ కదలగానే పైన ఉన్న రాడర్ వాటర్
వాటర్ లోకి పడిపోతుంది. దాంతో వెంటనే సోయర్ నీళ్ళలోకి దూకి ఆ రాడర్ ని తిరిగి బోట్ దగ్గరికి తీసుకువస్తాడు. అప్పుడే సోయర్ దగ్గర ఉన్న గన్ ని మైకిల్ చూస్తాడు. దాంతో తను షాక్ అవుతాడు, తను గన్ ని ఎందుకు తీసుకువచ్చాడు అని. కానీ ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఆ గన్ ని దాచిపెడతాడు. తర్వాత మనకి వీళ్ళకి సంబంధించిన కొన్ని ఫ్లాష్ బ్యాక్ లని చూపిస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో జిన్ ఉన్నప్పుడు తన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి, నువ్వు మా నుంచి దూరంగా ఎక్కడికి పారిపోలేవు, ఒకవేళ పారిపోవాలని చూశావు అంటే సనాని శాశ్వతంగా నీకు దూరం చేస్తాం, నువ్వు ఎప్పటికీ సనా వాళ్ళ నాన్న కిందే పని చెయ్యాలి అంటాడు. తర్వాత జేక్ వాళ్ళు కనిపిస్తారు. జేక్ ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తనకి దూరంగా బ్లాక్ కలర్ లో స్మోక్ అటు నుంచి వెళ్తుంది. దాన్ని చూసి జేక్ షాక్ అవుతాడు. వెంటనే కేట్ వైపు చూస్తాడు. కేట్ కూడా అంటుంది, నేను కూడా దాన్ని చూశాను అని. అలా వీళ్ళు చూస్తూ ఉన్నప్పుడే మళ్ళీ అవే సౌండ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. అలాగే భూమిలో నుంచి ఏవో బయటికి వస్తున్నట్టు బ్లాస్ట్లు కూడా జరుగుతూ ఉంటాయి. దాంతో డైనమైట్స్ ఉన్న బ్యాగ్స్ ని మెల్లగా కింద పెట్టి అక్కడి నుంచి జేక్ వాళ్ళు పారిపోతూ ఉంటారు. కానీ జాన్ మాత్రం పారిపోకుండా ఆ బ్లాస్ట్లు ఎక్కడైతే జరుగుతున్నాయో అవి ఏంటో చూద్దామని వెనక్కి వెళ్తూ ఉంటాడు. జేక్ చాలా దూరం వచ్చేసి ఉంటాడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే జాన్ ఇంకా అక్కడే ఉండడంతో తనని పిలుచుకుంటూ మళ్ళీ పరిగెట్టుకుంటూ అక్కడికి వెళ్తాడు. కానీ జాన్ మాత్రం మొండి పట్టుదలతో అది ఏంటో చూద్దామని ముందుకు వెళ్తాడు. అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే సడన్ గా భూమిలో నుంచి ఏదో బయటికి వస్తుంది. దాన్ని చూసి జాన్ చాలా భయపడతాడు. అప్పుడే అది జాన్ ని లాక్కుంటూ వెళ్లిపోతూ ఉంటుంది. జేక్ కూడా తన వెనకే పరిగెట్టుకుంటూ జాన్ ని కాపాడాలి అనుకుంటాడు. కానీ అది మాత్రం జాన్ ని వదిలిపెట్టకుండా ఒక హోల్ లోకి లాక్కు వెళ్తూ ఉంటుంది. కానీ టైం కి వచ్చి జేక్ తన రెండు చేతులు పట్టుకొని బయటికి లాగుతూ ఉంటాడు. అప్పుడే జాన్ అంటాడు, ప్లీజ్ జేక్ నన్ను వదిలేయ్, నేను లోపల ఏముందో తెలుసుకుంటాను, ఇవి ఏంటో తెలుసుకుంటేనే మనం ఇక్కడ ప్రాణాలతో ఉండగలం అంటాడు. కానీ జేక్ మాత్రం తనని వదిలిపెట్టాలి అనుకోడు. అప్పుడే కేట్ కూడా అక్కడికి వస్తుంది. దాంతో జేక్ కేట్ తో అంటాడు, బ్యాగ్ లో నుంచి ఒక డైనమైట్ తీసి ఈ హోల్ లోకి వెయ్యి అని. అలా వెంటనే కేట్ తన బ్యాగ్ ని తీస్తూ ఉంటే జేక్ తనతో అంటాడు, అది నీ బ్యాగ్ లో లేదు, నా బ్యాగ్ లో ఉంది అని. నిజానికి తను కేట్ బ్యాగ్ లో కాకుండా తన బ్యాగ్ లోనే డైనమైట్స్ ని పెట్టుకుని ఉంటాడు. అలా వెంటనే కేట్ పరిగెట్టుకుంటూ ఆ బ్యాగ్ ని తీసుకువస్తుంది. అప్పుడే జేక్ ఆ డైనమైట్ ని వెంటనే తీసి ఆ హోల్ లోకి వెయ్యి అంటాడు. అలా కేట్ డైనమైట్ తీసి హోల్ లోకి వేయగానే పెద్దగా కింద బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో ఆ బ్లాక్ స్మోక్ వెంటనే బయటికి వచ్చి కనపడకుండా అడవిలోకి వెళ్లిపోతుంది. అలా జాన్ కూడా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత ప్రాణాల్ని కాపాడుకొని నలుగురు అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు. రాత్రి కూడా అవుతుంది. అప్పుడే హర్లీ తన నోట్లో అవే నెంబర్స్ ని పలుకుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే కేటు తన వైపు చూసి దేని గురించో మాట్లాడుతున్నావేంటి అంటుంది. కానీ హర్లీ మాత్రం ఏమీ లేదు, నేను ఏదో మాట్లాడుకుంటున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అంటాడు. అలాగే మళ్ళీ కేట్ ని ఆపి, నేను అన్నది నువ్వేమైనా విన్నావా అంటాడు. దానికి కేట్, విన్నాను, నువ్వు మాటి మాటికి 23 నెంబర్ ని పలుకుతున్నావు అంటుంది. తర్వాత జేక్ జాన్ దగ్గరికి వచ్చి, నేను నిన్ను కాపాడాలని చూస్తుంటే నువ్వేంటి దాని వెంట వెళ్ళడానికి అంతగా ఉత్సాహపడుతున్నావు అంటాడు. అప్పుడు జాన్, చూడు జేక్, నువ్వు నేను ఒకటి కాదు, నువ్వు డాక్టర్వి, నువ్వు సైన్స్ నమ్ముతావు, కళ్ళ ముందు జరిగే మాయల్ని మంత్రాల్ని నువ్వు నమ్మవు. నేను మాత్రం అలా కాదు, నేను మాయల్ని మంత్రాల్ని నమ్ముతాను. మన చుట్టూ ఒకసారి చూడు, ఈ ప్లేన్ క్రాష్ అనుకోకుండా జరిగింది అనుకుంటున్నావా? లేదు, రాసి పెట్టింది, అందుకే ఇలా జరిగింది. మనం ఇక్కడికి వచ్చాక బతకడానికి పోరాడుతున్నాం, మనని కావాలని ఇక్కడికి తీసుకువచ్చారు అంటాడు. ఇక్కడికి తీసుకువచ్చిన ప్రతి ఒక్కరిని ఏదో ఒక మహత్ కార్యం కోసమే తీసుకువచ్చారు. అదంతా విన్న తర్వాత జేక్ అంటాడు, ఓ నిజమా, అయితే మరి మనని ఇక్కడికి ఎవరు తీసుకువచ్చారు అని. దానికి జాన్, ఇంకెవరు, ఈ ఐలాండే అంటాడు. నీకు ఇంకా అర్థం కావడం లేదా, ఇది నార్మల్ ఐలాండ్ కాదు, ఇది ఒక స్పెషల్ ఐలాండ్ అంటాడు. అప్పుడు జేక్, ఓకే, ఇదంతా నువ్వు చెప్పినట్టే జరుగుతుంది అనుకుందాం, మరి దీనికి అంతం ఎక్కడ ఉంటుంది అంటాడు. ఆ మాటకి జాన్ నవ్వుతూ, ఎప్పుడు ఆగిపోతుంది అంటే మనం ఆ కేజ్ ని ఎప్పుడైతే తెరుస్తామో అప్పుడు మనం సర్వైవ్ అవ్వడానికి ఒక మార్గం దొరుకుతుంది అంటాడు. తను ఎంత చెప్పినా జేక్ కి మాత్రం నమ్మకం ఉండదు. కానీ ఏదో ఒక రోజు జేక్ కూడా అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత నలుగురు కలిసి చాలా కష్టపడి ఆ డైనమైట్స్ ని ఆ కేజ్ దగ్గరికి తీసుకువస్తారు. కానీ దాన్ని బ్లాస్ట్ చేస్తారా లేదా అనేది తర్వాత తెలుసుకుందాం. తర్వాత చార్లీ వాళ్ళు కనిపిస్తారు. చార్లీ సయ్యద్ క్లేర్ కొడుకైన ఏరన్ ని తీసుకురావడం కోసం అడవిలో పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే చార్లీకి ఏరన్ కి సంబంధించిన డ్రెస్ కనిపిస్తుంది. వెంటనే ఆ డ్రెస్ ని పరిగెట్టుకుంటూ వెళ్లి తీసుకుంటాడు. సయ్యద్ తనని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ మనోడు అస్సలు ఆగకుండా వెంటనే దాన్ని పట్టుకుంటాడు. దాన్ని తీసుకోగానే అది ఒక ట్రాప్ అయి ఉంటుంది. పైనుంచి ఒక రాయి వచ్చి చార్లీపై పడిపోతుంది. దాని వల్ల చార్లీకి చాలా బ్లడ్ పోతుంది. అప్పుడే సయ్యద్ వెంటనే మనం తిరిగి వెనక్కి వెళ్దాం అంటాడు. కానీ చార్లీ మాత్రం ఏరన్ లేకుండా వెనక్కి వెళ్ళాలి అనుకోడు. దాంతో ఇద్దరు మళ్ళీ బయలుదేరాలనుకుంటారు. కానీ
కానీ చార్లీకి గాయమైంది కాబట్టి సయ్యద్ డాక్టర్ కూడా కాదు తనని బాగు చేయడానికి, కానీ తనకి తెలిసిన వైద్యాన్ని చేస్తాడు. తను గన్ పౌడర్ తీసుకొని చార్లీకి అయిన గాయంపై పోస్తాడు. దాంతో తన గాయం నుంచి బ్లడ్ రావడం ఆగిపోతుంది. ఆ తర్వాత ఇద్దరు రోసో కోసం మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరతారు. అలా వీళ్ళు ఆ బ్లాక్ స్మోక్ వచ్చిన దగ్గరికి రాగానే రాత్రి కూడా అవుతుంది. నిజానికి ఈ ప్లేస్ లో ఒక టైర్ ని తగలబెట్టి ఉంటారు. దాని కారణంగానే ఆ బ్లాక్ స్మోక్ వస్తూ ఉంటుంది. అలా వీళ్ళు అక్కడికి రాగానే రోసో వాళ్ళ ముందుకి వస్తుంది. రోసోని చూడగానే చార్లీకి చాలా కోపం వస్తుంది. తనపై అటాక్ చేయడానికి వెళ్తూ ఉంటాడు. కానీ సయ్యద్ తనని ఆపి తనని ఏమీ చేయకని ప్రేమగా రోసోతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రోసో ఏడుస్తూ వాళ్ళతో అంటుంది, వాళ్ళు ఇక్కడికి ఈ బాబుని తీసుకోవడానికి తప్పకుండా వస్తారు. అలా వచ్చినప్పుడు ఈ బాబును వాళ్ళకి ఇచ్చేసి దీనికి బదులుగా నా కొడుకుని తీసుకోవాలి అనుకున్నాను అంటుంది. అప్పుడే సయ్యద్ ఈ విషయం నీకెవరు చెప్పారు అంటాడు. అప్పుడు రోసో నేను అడవిలో సౌండ్స్ విన్నాను, వాళ్ళు ఈ బాబుని తీసుకోవడానికి వస్తున్నారు అని, అందుకే ఇదంతా చేశాను అంటుంది. అలా రోసో ఏడుస్తూ ఉంటే తనని అక్కడే వదిలేసి ఆ బాబుని తీసుకొని సయ్యద్ ఇంకా చార్లీ అక్కడి నుంచి బయలుదేరుతుంటారు. ఆ తర్వాత బోట్ లో ఉన్న వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళు చాలా దూరం వచ్చేసి ఉంటారు. అప్పటికే రాత్రి అయిపోతుంది. సయ్యద్ వీళ్ళకి ఇచ్చిన డివైస్ ని గంటకి ఆన్ చేస్తూ ఉంటారు. ఒకసారి సడన్ గా వీళ్ళకి ఏదో డిటెక్ట్ అవుతుంది. కానీ అదేంటో అనేది వీళ్ళకి ఏమీ అర్థం కాదు. కానీ అది చాలా దూరంలో ఉంటుంది. అప్పుడే సార్ వెంటనే మనం ఫ్లేర్ గన్ తోటి ఫైర్ చేసామంటే మనని కాపాడడానికి వాళ్ళు మన దగ్గరికి రావచ్చు కదా అంటాడు. దాంతో అందరూ కొంతసేపు ఆలోచించి వెంటనే ఫ్లేర్ గన్ తో ఫైర్ చేస్తారు. ఆ ఫ్లేర్ గన్ ని చూసి ఒక బోట్ వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆ బోట్ లో మనుషులు కూడా ఉంటారు. వాళ్ళని చూసి సోయర్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అతన్ని చూస్తూ ఉంటే ఒక దొంగలాగా కనిపిస్తాడు. తను సోయర్ వాళ్ళతో అంటారు, మీరు ఇంత దూరం ఏం చేయడానికి వచ్చారు అని. అప్పుడు మైకిల్ మా ప్లేన్ ఆ ఐలాండ్ పై క్రాష్ అయింది, మేమే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు మమ్మల్ని కాపాడడానికే వచ్చారు కదా అంటాడు. కానీ అతను మాత్రం మేము మిమ్మల్ని కాపాడడానికి రాలేదురా నాయనా, మీతో ఉన్న ఆ కుర్రాన్ని తీసుకువెళ్ళడానికి వచ్చాము అంటాడు. నిజానికి అతను వాల్ట్ గురించి చెప్తుంటాడు. అతన్ని చూడగానే సోయర్ కి డౌట్ వస్తుంది, ఈ నా కొడుకు ఖచ్చితంగా దొంగ నా కొడుకే అని వెంటనే తన గన్ తో షూట్ చేయడానికి వెళ్తాడు. కానీ ఆలోపే అతను తప్పించుకొని సోయర్ ని షూట్ చేస్తాడు. సోయర్ నీళ్లలోకి పడిపోతాడు. అప్పుడే జిన్ సోయర్ ని కాపాడడం కోసం తను కూడా నీళ్లలోకి దూకుతాడు. దాంతో ఆ దొంగలు బలవంతంగా మైకిల్ నుంచి వాల్ట్ ని లాక్కొని వెళ్లిపోతారు. అలా వెళ్లడానికి ముందు వాళ్ళు ఒక బాంబుని ఆ బోట్ పై విసిరేస్తారు. దాంతో ఆ బోట్ పూర్తిగా నాశనం అయిపోతుంది. అలా వాళ్ళు బలవంతంగా వాల్ట్ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. పాపం మైకిల్ మాత్రం ఏమి చేయలేక తన కొడుకుని కాపాడుకోలేక చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. తర్వాత చార్లీ వాళ్ళు కనిపిస్తారు. చార్లీ ఇంకా సయ్యద్ ఇద్దరు బేబీని సేఫ్ గా తీసుకొని క్లేర్ దగ్గరికి వస్తారు. క్లేర్ తన బేబీని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ కథ మొత్తం చాలా విచిత్రంగా ఉంటుంది. బూన్ చనిపోగానే క్లేర్ తన బిడ్డకి జన్మనిచ్చింది. అలాగే ఇప్పుడు మైకిల్ నుంచి తన కొడుకుని వేరు చేయగానే ఎక్కడికో తీసుకువెళ్లిన క్లేర్ కొడుకుని మళ్ళీ తిరిగి కేవ్ దగ్గరికి తీసుకువచ్చారు. అంటే ఒకరు సేఫ్ గా ఉండాలంటే ఒకరు పోవాలన్నమాట. ఆ తర్వాత షానన్ సేఫ్ గా వచ్చిన సయ్యద్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే వెళ్లి తనని హక్ చేసుకుంటుంది. అంటే పాప ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఉంటుంది. తర్వాత జేక్ వాళ్ళు కనిపిస్తారు. జేకే తన చేతులతో ఆ డైనమైట్ ని ఆ కేజ్ పై సెట్ చేస్తాడు. ఇక దాన్ని బ్లాస్ట్ చేయడమే ఉంటుంది. అలా జాన్ అన్ని డైనమైట్స్ ని వెలిగించడానికి రెడీగా ఉంటాడు. అప్పుడే కేట్, చార్లీ, జేక్ ముగ్గురు ఒక దగ్గరికి వెళ్లి దాక్కుంటారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే హర్లీ ఆ కేజ్ పై అవే శాపం ఉన్న నెంబర్స్ ని చూస్తాడు. ఆ నెంబర్స్ ని చూడగానే మనోడికి షివరింగ్ స్టార్ట్ అవుతుంది. వెంటనే పరిగెట్టుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తూ ఈ ప్లేస్ ని అస్సలు బ్లాస్ట్ చేయకండి, దానిపై శాపం ఉన్న నెంబర్స్ ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరం అంటాడు. కానీ జాన్ ఇన్ని రోజుల నుంచి దీన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. ఇలా ట్రై చేస్తూనే బూన్ కూడా చనిపోయాడు. ఇప్పుడు ఈ బండోడు చెప్తే వింటానా అని వెంటనే ఆ బ్లాస్ట్ చేయడానికి నిప్పుని వెలిగిస్తాడు. పరిగెట్టుకుంటూ హర్లీ వచ్చి ఆ నిప్పుని ఆర్పడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ లోపే అక్కడ పెద్దగా బ్లాస్ట్ అయ్యి ఆ కేజ్ డోరు ఓపెన్ అవుతుంది. అలా డోర్ ఓపెన్ అవగానే వెంటనే అందరూ పరిగెట్టుకుంటూ వెళ్లి దాన్ని చూస్తారు. ఇది చాలా లోపలి వరకు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంతకు ముందు వీళ్ళ పాస్ట్ ని చూపిస్తారు. ఇప్పుడు హర్లీ తన ఫ్లైట్ ని మిస్ అవ్వకూడదని ఎయిర్పోర్ట్ వరకు పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు. కానీ ఎంత తను రావాలని చూసినా ఏదో ఒక అడ్డంకి వచ్చి తనని ఎయిర్పోర్ట్ వరకు రాకుండా ఆగిపోతూ ఉంటాడు. కానీ ఎన్ని అడ్డంకులు వచ్చినా అన్ని దాటుకొని తను ఎయిర్పోర్ట్ వరకు వస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ గా ఒక్క ప్యాసింజర్ మాత్రమే దాంట్లో ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం తనకి లక్కు పనిచేస్తుంది. అలా తను అనుకున్న టైం కి లక్కు పనిచేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ కొంతసేపటికే అది ఐలాండ్ పై క్రాష్
అయింది కదా, ఇది లక్కు కాదు, తన దరిద్రమే. తర్వాత మనకి జాన్ కనిపిస్తాడు. తను వీల్ చైర్ లో కూర్చొని ఉంటాడు. తనకి ఎవరో ఒకరు సహాయం చేస్తే తప్ప తను ఫ్లైట్ లోకి కూడా వెళ్ళలేడు. తన చుట్టూ ఉన్న ముసలి వాళ్ళు అందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఫ్లైట్ లోకి వెళ్తూ ఉంటారు. కానీ మనోడు మాత్రం చాలా బాధగా కూర్చొని ఉంటాడు. అలా కొంతసేపటికి ఇద్దరు తనని ఎత్తుకుని వచ్చి ఫ్లైట్ లో కూర్చోబెడతారు. మన ప్రపంచంలో జాన్ కోసం ఏమీ లేదు, తను కాళ్ళు లేని ఒక వ్యక్తి అని అందరూ జాలిగా చూడడం తప్ప. కానీ ఈ ఐలాండ్ పై క్రాష్ అయిన తర్వాత తన కాళ్ళు తనకు తిరిగి వచ్చాయి. ఇక్కడ ఒక పెద్ద వేటగాడయ్యాడు, అందరికి మార్గదర్శిగా మారిపోయాడు. అంటే ఈ క్రాష్ వల్ల కొందరి జీవితాలు నాశనం అయితే కొందరికి మాత్రం కొత్త జీవితం వచ్చేసింది. ఇప్పటి నుంచి వీళ్ళ లైఫ్ లో ఏం జరగబోతుంది, ఈ కేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కేజ్ లోపల ఎవరున్నారు, ఎవరు బయటకు వస్తారు, వీళ్ళ లైఫ్ ఎలా మారిపోతుంది అనేది ముందు ముందు చూద్దాం. ఈ పార్ట్ తో సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. కానీ ఇది ట్రైలర్ లాంటిదే, ముందు ఫుల్ పిక్చరే ఉంది. ఇంకా అద్భుతమైన అడ్వెంచర్స్ ఉండబోతున్నాయి. వాటిని ఏవి మిస్ అవ్వకూడదు అంటే మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.